గుడ్ మార్నింగ్ చీరాల. నమస్తే. గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈరోజు కార్యక్రమంలో ప్రధాన పత్రికలు, వాటి ప్రధాన శీర్షికలు, ఇతరత్ర వార్తలు, వాటి గురించి విశ్లేషణలు తీసుకుంటే, ఆంధ్రజ్యోతి వార్తలు తీసుకుంటే, డిసెంబర్ 7న బాపట్లకు సీఎం చంద్రబాబు రాక అంటూ ఒక వార్తని ప్రచురించారు. మరి డిసెంబర్ 7వ తారీఖున బాపట్లలో మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తున్నటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమానికి ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా అటెండ్ అవుతున్నట్టుగా ఈ వార్తను ప్రచురించారు. దానికి కావలసినటువంటి సన్నాహాలన్నీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి పాఠశాల నుంచి విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ కూడా అటెండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మరి ఎంఈఓ ద్వారా, మరి ఉపాధ్యాయుల ద్వారా కసరత్తు నిర్వహిస్తున్నట్టుగా కూడా ఈ వార్తని ప్రచురించారు. అంతేకాకుండా గతంలో జరిగినటువంటి చేనేత సదస్సుకి చీరాల రావాల్సి ఉంది, అది మిస్ అయింది. ఆ తర్వాత వరదలప్పుడు కూడా ఒకసారి వస్తున్నట్టుగా ప్రకటించి అది కూడా వాతావరణం అనుకూలించగా ప్రోగ్రాం ఆగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా బాపట్ల జిల్లాకి వస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమం కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ కార్యక్రమం మరొక ప్రాధాన్యత సంతరించుకున్న అంశం ఏంటంటే, ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరవుతున్నారని చెప్పి కొన్ని వార్తలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి, ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా కేంద్రంలో కీలకమైన పదవుల్లో పనిచేశారు. మరి ఆ తర్వాత రాజకీయాలకి దూరంగా ఉంటూ మరి సినిమా రంగంలోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంలో తన తమ్ముడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఒక ముఖ్యమంత్రితో కలిసి పాల్గొంటున్న మొట్టమొదటి కార్యక్రమం, అది కూడా బాపట్లలో గతంలో చిన్నతనంలో తను చదువుకున్నటువంటి ఊరు, వాళ్ళు కొంతకాలం నివసించినటువంటి ఊరు కనుక బాపట్లకి చిరంజీవి రావడం ఒకంత ప్రత్యేక ఆసక్తికర అంశంగా చెప్పవచ్చు. కాబట్టి డిసెంబర్ 7న జరిగే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి తప్పనిసరిగా ఆ పిల్లలు పేరెంట్స్ హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశలో మరి కలెక్టర్ గారు సన్నాహాలు చేస్తున్నట్టు ఈ వార్తని ప్రచురించారు. ఇక ఇంకో వార్తకి వెళ్తే, నాణ్యమైన కరెంటును సరఫరా చేయాలంటూ ఆంధ్రజ్యోతిలో మరొక వార్తని ప్రచురించారు. ఇది మన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు అధికారులను సమాయత్తం చేసి నాణ్యమైన కరెంటుని గ్రామ స్థాయిలో కూడా ఇచ్చే విధంగా సన్నాహాలు చేయాలని చెప్పి, చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులని ఆదేశించడం జరిగింది. మనకు తెలుసు, కొన్ని గ్రామాల్లో పగలపూట కరెంటు అసలు ఉండదు, ఎందుకంటే వాటికి దూరంగా సరైనటువంటి సబ్స్టేషన్ లేని కారణంగా. కాబట్టి వీటన్నిటికీ కావాల్సిన సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి గ్రామాల్లో అవసరమైన గ్రామాల్లో స్థలాల సేకరణకి రెవెన్యూ అధికారులతో కలిసి పనిచేస్తూ స్థల సేకరణ జరిగినట్లయితే సత్వరమే ఈ సబ్స్టేషన్ నిర్మించి ఎటువంటి లోటు లేకుండా నాణ్యమైన కరెంటుని ఇచ్చేదానికి సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 65 లక్షల మందికి పైన 4,000 రూపాయల పింఛను ఇస్తున్నటువంటి ప్రభుత్వం మాది అని అంటూ మరి రవికుమార్ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రయారిటీని బట్టి 30,000 రూపాయలు పింఛను ఇచ్చేటువంటి సందర్భం కూడా ఉందని చెప్పి ఆయన తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా త్వరితగతిన 5,000 కోట్లతోటి దాదాపుగా 20,000 పనులు గ్రామాల్లో డెవలప్మెంట్ కి ఖర్చు పెట్టినట్టుగా ఆయన తెలియజేశారు ప్రభుత్వం తరఫున. కాబట్టి కొత్త సబ్ స్టేషన్ల ఏర్పాటుకు భూసేకరణ, విద్యుత్ సమీక్షలో రవికుమార్ గారు చెప్పినటువంటి ఈ వార్త నిర్లక్ష్యం వీడి అధికారులు పనిచేయాలంటూ ఇచ్చిన ఈ వార్త మరి ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. చీరాలలో సంబంధించిన ఒక వార్తని, ఎక్సైజ్ సంబంధించిన ఒక వార్తను ప్రచురించారు. జాండ్రపేటలో ఎక్సైజ్ నాగేశ్వరరావు గారు కొంత ఇన్ఫర్మేషన్ మేరకు దాడి నిర్వహిస్తే జాండ్రపేటలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర 12 మద్యం బాటిళ్లు పట్టుకోవడం జరిగింది. ప్రతిరోజు ఈ వార్తను చూస్తూ ఉన్నాం. ఈ అక్రమ మద్యం ఎందుకు అమ్మాల్సి వస్తుందో, అమ్మి వాళ్ళకి ఏం ఆదాయం వస్తుందో ఇంత పేపర్లోకి ఎక్కి అందరు పరువు తీసుకునే పరిస్థితి ఎందుకు ఒకసారి అవగాహన చేసుకోండి. అక్రమ మద్యాన్ని అమ్మటం మానేసి చక్కని ఏదన్నా పని చేసుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తూ, ప్రసవ వేదనతో తల్లడిల్లిన గోమాత అంటూ ఒక వార్తని
ప్రచురించారు. పొట్టలో ప్లాస్టిక్ తో నిండి ఉండటంతో అప్పటికే కడుపులో మరణించిన దూడ సపర్యలు చేసిన స్థానికులు ఒక వార్తన మన ప్రసాద్ థియేటర్ దగ్గర ఒక ఆవు ప్రసవం ఉంచే పరిస్థితిలో ఉండగా స్థానికులు గుర్తించి వెంటనే మన సంబంధిత పశువుల డాక్టర్ గారికి చెప్తే వారు వచ్చి దానికి సుఖప్రసవం చేశారు. అయితే అప్పటికే కడుపులో దూడ చచ్చిపోయింది అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. ఎందుకు చనిపోయిందంటే ఆవు కడుపు నిండా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు ఉన్నాయి. అంటే ఇవి ఆకలికి తిరుగుతా ఏది పడితే అది తింటాం. ఆ ప్లాస్టిక్ కవర్లు కూడా తిని ఆ ప్లాస్టిక్ కవర్లు చుట్టుకుపోయి ఆ పసి దూడ చనిపోయిందని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. దానికి గర్భసంచి మొత్తం క్లీన్ చేసి ప్రస్తుతం చికిత్స చేసే దీంట్లో ఉంచారని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ టౌన్లో చాలా చూస్తున్నాం ఆవులు. ఈ ఆవులకి ఎవరో యజమానులు వాటి కట్టేసుకుంటే మంచిది. ఈ విధంగా ప్లాస్టిక్ తిని అయిపోతే ఆ పాపం ఎవరికండి ఆలోచించండి. అట్లాగే ఆవులకి సంబంధించిన ఎవరన్నా దాతలు కొన్ని శనివారం అదేవిధంగా ఏదన్నా ఒక పండగ రోజు విపరీతమైన ప్రేమతోటి వద్దునే కొన్ని పెడుతుంటారు ఎమ్మడిపడి. అట్లా కాకుండా వీటికి నిర్దిష్టంగా ఎవరో ఒకళ్ళు దానికి సంబంధించిన గడ్డి వేయటం, లేకపోతే యజమానులు ఎవరు ఉంటే వాళ్ళు తీసుకెళ్లి కట్టేసుకోవటం, లేదనుకోండి చదలవాడి దగ్గర గో సంరక్షణ కేంద్రం ఉంది, వాటికి తరలించడం, ఏదో ఒకటి చేయండి. ఇలా క్యారీ బ్యాగులతో చూడండి, అనవసరంగా ఒక దూడ చనిపోయింది. ఆ త్రుటిలో ఆ పెద్ద ఆవు కూడా ప్రమాదం తప్పింది అని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి ఆలోచించండి. ఆవులు యజమానులు ఆవుల్ని సంరక్షించే దశలో, వాటికి ఆహారం పెట్టే దశలో ఆలోచించాలని కోరుకుంటూ, అలరించిన సత్యాన్ని చంద్ర అంటూ అద్దంకి నుంచి ఒక వార్త రాశారు. రాత్రంతా కదలకుండా తిలగించిన అభిమానులు, అద్దంకిలో చెక్కు చెదరని పౌరాణిక నాటక అభిమానం అంటూ రాసిన ఈ వార్త నిజంగా ఒక రకంగా ఆసక్తికరమైంది. ఎందుకంటే ఈ మొబైల్స్, రీల్స్, యూట్యూబ్లు, సోషల్ మీడియా, సీరియల్స్, ఇన్ని రకాల వినోదం అనేది ఆహ్వానించుంటే ఈ రోజుల్లో కూడా ఈ రంగస్థల నాటకానికి తెల్లారులు కూర్చొని చూసేంత ఆదరాభిమానం ఉందంటే అద్దంకిలో ప్రజలకి ఆ రంగస్థలం పట్ల ఇంకా ఎలాంటి మక్కువ ఉందో మనకి ఈ వార్త ద్వారా తెలుస్తుంది. అద్దంకి కళాకారులకి చాలా పుట్టినలు అని చెప్పుకోవాలి. అద్దంకిలో దేనుకొండ సుబ్బారావు గారని దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి ఒక రంగస్థల కళాకారులు ఆయన ఉండేవాడు, పద్యగాయకుడు. మనకి ప్రముఖ వాగ్గేయకారుడు, క్షేత్ర ఇది కూడా అద్దంకి ప్రాంతమే అని చెప్పి కొన్ని వార్తలు మనకి చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. అంతేకాకుండా మనకి ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, ప్రముఖ సినిమా నటులు ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కూడా అద్దంకి చెందిన వాళ్ళే. అంతేకాకుండా శ్రీరామ్ అనేటువంటి ఒక ఇండియన్ ఐడల్ ఇప్పుడు టాప్ సింగర్గా ఉన్నాడు, అతను కూడా అద్దంకి ప్రాంతమే అని చెప్పి తెలుసు. కళలకి కణాచి అయినటువంటి ఈ అద్దంకి ప్రాంతం నిజంగా ఈ హరిశ్చంద్ర డ్రామాకి తెల్లారులు కూర్చొని చూశారంటే రంగస్థల పద్య నాటకాల పట్ల అక్కడ ప్రజల యొక్క ఆసక్తి ఇంకా చచ్చిపోలేదు. ఇలాంటి రీల్స్, సినిమాలు, టీవీల ప్రభావం ఎంతున్నా సరే రంగస్థల ప్రభావం రంగస్థలం ఉంది అని చెప్పి తార్కాణంగా ఉన్నటువంటి ఈ వార్తని ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇంకో వార్తకి వెళ్తే ఆంధ్రజ్యోతిలో వివాహ ఆహ్వానం జర జాగ్రత్త అంటూ పోలీసు వారు హెచ్చరించినటువంటి ఒక హెచ్చరికకి సంబంధించిన ఒక వార్తని ఇక్కడ ప్రచురించారు. ఫోన్లను హ్యాక్ చేస్తున్నటువంటి సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైల్స్ను ఓపెన్ చేయకనంటూ ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఈ హెచ్చరికతో కూడిన వార్త. వివరాల్లోకి వెళ్తే మనకి ఈ మధ్య ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి రకరకాల యాంగిల్స్లో ఈ సైబర్ నేరగాళ్లు మన అకౌంట్లో డబ్బుల్ని దోచేస్తున్నటువంటి సంఘటన. ఈ సైబర్ నేరగాళ్లు రకరకాల యాంగిల్స్లో సీజన్ బట్టి ఏ ట్రెండింగ్గా ఏది ఉందో ఆ యాంగిల్లో మన ఫోన్లలో జొరబడి మన ఖాతాలను దోచేస్తున్నటువంటి పరిస్థితులు చాలా రకాలుగా మన పోలీసులు కేసుల దృష్ట్యా ఇలాంటి వార్తల పరంగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు గతంలో పిఎం కిసాన్ అంటూ ఒక యాప్ ద్వారా దాదాపుగా వేలాది రూపాయలు దోచేసినటువంటి ఘటనలు పోలీస్ కేసులు పెట్టడం ద్వారా మనం తెలుసుకున్నాం. అట్లాగే ఇప్పుడు వెడ్డింగ్ ఇన్విటేషన్లు అంటూ ఆ కొత్త రకమైనటువంటి దీనికి తెరదీశారు. ఈ ఏపీకే ఫైల్స్ ద్వారా ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ పెట్టి దాని ద్వారా మన వ్యక్తిగతమైన సమాచారాన్ని, ఫోన్లో ఉన్నటువంటి మన వ్యక్తిగత సమాచారాన్ని కానీ తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు అడుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏపీకే ఫైల్స్, ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్ అనేటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేయకండి అని చెప్తూ పోలీసులు మనకు హెచ్చరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా అవగాహనతో ఉండాలి. ఫోన్ వచ్చింది కదా అని, ఫోన్ చేశారు కదా అని మీకు ఆ లోన్లు వస్తాయి, ఈ లోన్లు వస్తాయి,
బెట్టింగ్ యాప్లు, లోన్లు దుర్భరంగా అయిపోతున్నాయి జీవితాలు. కాబట్టి ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక వార్నింగ్ అని చెప్పుకోవాలి. ఈ ఏపీకే ఫైల్స్ ఏవి ఓపెన్ చేయొద్దని చెప్తున్నారు పోలీసు వారు. అంతేకాకుండా ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్లు చేసి ఏదో రకంగా మాట్లాడుతూ ఓటీపీలు అడిగే పరిస్థితిని కూడా మనం అలర్ట్గా ఉండాలని చెప్పి ఈ వార్త ద్వారా వివాహ ఆహ్వానం జల జాగ్రత్త, చివరికి పెళ్లి ఇన్విటేషన్తో కూడా ఈ విధంగా దోపిడీకి పాల్పడుతున్నారంటే అర్థం చేసుకోండి. టెక్నాలజీని మంచిగా వాడటంతో పాటు ఇలాంటి దుర్భరంగా వాడేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి అలర్ట్గా ఉండాలంటూ ఈ వార్త. ఇక సాక్షి పేపర్ తీసుకుంటే సూసైడ్ స్పాట్గా గుండ్లకమ్మ వంతెన అంటూ అద్దంకికి సంబంధించిన ఒక వార్తని రాశారు. అద్దంకికి తరచుగా బ్రిడ్జి మీద నుంచి దూకుతున్న క్షణికావేశ పరులు మరియు సున్నిత మనస్కులు, ఈత కోసం కూడా వెళ్ళి మృత్యువాత, బ్రిడ్జిపై గోడలు ఎత్తు లేకపోవటమే కారణం అంటూ ఒక వార్తను రాశారు. గుండ్లకమ్మ మీద అద్దంకి దగ్గర బ్రిడ్జి ఉంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే చాలామంది 2-3 ఉదాహరణలతో రాశారు. 18 సంవత్సరాల అబ్బాయి, ఒక అబ్బాయి అద్దంకి సంబంధించిన అబ్బాయి, అదేవిధంగా ఒక ఫోటోగ్రాఫర్ ముళ్ళమూలకు సంబంధించిన అతను కూడా సూసైడ్ చేసుకున్నట్టుగా రాశారు. ఈ గోడలు ఏవైతే బ్రిడ్జికి సంబంధించిన గోడలు హైట్ లేకపోవటం వల్ల కారణాలు జరుగుతున్నాయి అంటూ ఈ వార్త రాశారు. మరి క్షణికావేశ పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఆలోచించండి, ప్రతిదానికి చావు ఒకటి కాదు కదా పరిష్కారం. ఆ ఆవేశం ఒక 10 నిమిషాలు కంట్రోల్ చేసుకుంటే మళ్ళీ చావాలన్నా మనం చావలేము. కాబట్టి ఆవేశాన్ని తగ్గించుకోమండి. అంతేకాకుండా సంబంధించిన సిఐ గారు ఎవరైతే ఉన్నారో కృష్ణయ్య గారు మరి అక్కడ వార్నింగ్ బోర్డులు అవి పెడతామని చెప్పి చెప్తున్నారు. కొంచెం గస్తీలాగా పెట్టి వీలైనంత వరకు అరికట్టే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక మరో వార్తకి వెళ్తే దుకాణాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి అంటూ మరి కారంచేడు ఎస్ఐ వెంకట్రావు ఆధ్వర్యంలో స్వర్ణ తదితర ప్రాంతాల్లో మెడికల్ షాపులు, అదేవిధంగా పురుగు మందుల షాపులు, టీ స్టాల్స్ వీటన్నిటి దగ్గర తప్పనిసరిగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలంటూ ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టారు. మనం చూస్తున్నాం, ఒకే రోజు 5-6 షాపుల్లో పర్చూర్ సెంటర్లో దొంగతనం జరగడం, అద్దెకులో విచ్చలవిడిగా దొంగతనాలు జరగడం, చీరాల పలు ప్రాంతాల్లో దొంగతనం జరగడం, ఈ రెండింటి దృష్ట్యా మరి పోలీసు వారు చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. ఇది ఒకంత మంచి అవగాహన కార్యక్రమం అని చెప్పి చెప్పుకోవచ్చు. దొంగలు పడిన తర్వాత దొరకలేదంటూ పోలీసులు అనే కంటే పోలీసు వారు చెప్పిన సూచనలను పాటించి మనం కూడా సహకరిస్తే బాగుంటుందని చెప్పి ఈ వార్త అభినందనీయం. అదేవిధంగా మరొక వార్తకి వెళ్తే సమాజ ఆధ్యాత్మిక సేవలతోనే ఆనందం అంటూ ఒక వార్తను రాశారు. వాడరేవులో లలితానంద ఆశ్రమంలో నిన్న మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో షుగర్ వ్యాధిగ్రస్తులకు చక్కని పరీక్షలు నిర్వహించి వాళ్ళకి మందులు కూడా సప్లై చేసినటువంటి వైద్య శిబిరాన్ని ఆశ్రమ నిర్వాహకులు ఏర్పాటు చేసి దాదాపు 1250 మంది పైన పేషెంట్లు ఈ వైద్య సేవలు వినియోగించుకుంటారు అంటూ మరి ఆశ్రమ మేనేజర్ నారాయణం సురేష్ బాబు ప్రకటనలు తెలియజేశారంటూ ఈ వార్త రాశారు. వాడరేవు లలితానంద ఆశ్రమం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలని మన చీరాలపట్నం చూసింది. మరి వాళ్ళు ఈ విధంగా ఆధ్యాత్మికంతో పాటు వైద్య సేవల్లో కూడా ముందుంటామని ఒక రకంగా అభినందనీయం అని తెలియజేస్తూ, ఇక ఈనాడు పత్రిక తీసుకుంటే ఈనాడులో వేటపాలెం రైల్వే స్టేషన్లో సమస్యల కోత అంటూ ప్రధాన వార్త. మీకు వేటపాలెం రైల్వే స్టేషన్ గురించి చెప్పాలంటే చీరాల కంటే ముందే వేటపాలెం రైల్వే స్టేషన్. ఈ విషయం ఎంతమంది తెలుసో నాకు తెలియదు, కానీ చీరాల కంటే ముందు వ్యాపార పరంగా అభివృద్ధి చెందిన ప్రాంతం రైల్వే వేటపాలెం అని మనం తప్పక చెప్పుకోవాలి. అందుకే గతంలో వేటపాలెంని మున్సిపాలిటీగా కూడా చేసి దాని తర్వాత రోజీ గారు ఆధ్వర్యంలో తీసేసిన సందర్భం ఉంది. సత్యాగ్రహం నడుపుతున్నటువంటి స్వతంత్ర పోరాటంలో భాగంగా మహాత్మా గాంధీ వేటపాలెం రావటం, అక్కడ లైబ్రరీని చూడటం, అక్కడ ఒక కర్రను కూడా ఉంచడం జరిగిందంటే వేటపాలెంలో అప్పుడు రైల్వే స్టేషన్ వసతి ఉంది కాబట్టి. అంత పెద్ద హిస్టారికల్ రైల్వే స్టేషను ఈరోజు సమస్యల వలయను కొట్టుమిట్టాడుతుంటూ రాసిన ఈ వార్త ఒకంత ఆసక్తికరంగా చెప్పుకోవచ్చు. రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ లేదు, టాయిలెట్స్ చాలా దరిద్రంగా ఉంటాయి. ఈ ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్ వాళ్ళు విశ్రాంతిగా కూర్చున్నటువంటి ఏదైతే ఉందో దానికి తాళాలు వేసి ఉంటాయి ఎప్పుడు. అదేవిధంగా పారిశుద్ధ్యం అసలు లేదు. ఇప్పుడు 5వ నెంబర్ ప్లాట్ఫామ్ కట్టారు, దాని నుంచి మన ఫస్ట్ ప్లాట్ఫామ్కి రావాలంటే అది చివరికి వెళ్ళి రావాల్సిందే. వంతెన కట్టడం అనేది అలసత్వంతో కూడుకున్నట్టుగా భావిస్తున్నారు. సో ఇలాంటి సమస్యలతో మనకి
వేటపాలెం రైల్వే స్టేషన్కి గణిజపూడి, తిమ్మసముద్రము, పర్చూరు, ఇంకోళ్ళు సంబంధించిన వాళ్ళందరూ అంటే చిన్నగంజాము సంబంధించిన ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు వేటపాలెం వచ్చి రైలు ఎక్కే పరిస్థితి, ఆ విశ్రాంతి కాసేపు కూర్చుందాం అనేటువంటి పరిస్థితి ఉంటే దానికి తాళం వేసాం. సో రిజర్వేషన్ కౌంటర్ని ఎమ్మటే ప్రారంభించాలి. 5వ నెంబర్ ప్లాట్ఫామ్కి కనెక్షన్ చేసేటువంటి వంతెనని ఇమీడియట్గా నిర్మించాలి. ఈ పారిశుద్ధ్య సంగతి స్టేషన్ మాస్టర్ ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఇటీవల జిఎం గారు వచ్చినప్పుడు ఈ పరిస్థితి తెలియజేస్తే బాగుండేది అని చెప్పి తెలియజేసుకుంటూ మరి వేటపాలెం రైల్వే స్టేషన్ సమస్యల్ని ఎత్తి చూపేటువంటి వార్త అధికారులు దృష్టిలో తీసుకొని సత్వరమే తగు చర్యలు చేపట్టాలని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకో వార్తకి వెళ్తే ఇది చీరాల మున్సిపాలిటీకి సంబంధించిన వార్త. అమ్మయ్య అప్రోచ్ రోడ్ నిర్మించారు అంటూ ఒక వార్త. ఇది చీరాల నల్లగాంధి బొమ్మ దాటిన తర్వాత భాష్యం స్కూల్ దాటిన తర్వాత మనకి పుంజర్ మీద వంతెన ఉంది. ఆ వంతెన ఇటీవలే కట్టారు. అది ఎలా కట్టారు అనే విషయం పక్కన పెడితే వెంటనే అది కుంగిన పరిస్థితి ఉంది. మనకి దాదాపుగా ఒంగోలు నుంచి వచ్చే బస్సులు, ఒంగోలు వెళ్ళే వెహికల్స్ అన్నీ అటే వెళ్తూ ఉంటాయి. రామాపురం వెళ్ళే టూరిస్ట్ వెహికల్స్ అన్నీ అటే వెళ్తుంటాయి. ఆ బ్రిడ్జి అక్కడ రాగానే అప్ అండ్ డౌన్ ఉండే పరిస్థితి, చాలా ప్రయాణానికి విసుగ్గా ఉండే పరిస్థితి. దానికి అప్రోచ్ రోడ్ నిర్మించి మున్సిపాలిటీ వాళ్ళు చక్కగా దానికి సహకరించారని అభినందించేస్తూ, అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే దానికి కొంచెం ముందుగా ఈ రోడ్డుని అటు కొత్తపేట రోడ్డుని అనుసంధానం చేస్తే ఒక 60 అడుగుల రోడ్డు నిర్మాణం చేశారు. ఆ రోడ్డు నిర్మాణం చేశారు కానీ దాన్ని పారిశుద్ధ్యంతో మర్చిపోయారు. ఈ చెత్త చెదారం మున్సిపల్ వెహికల్స్ సేకరించిన మొత్తం రామాపురం మన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి వెళ్తున్నాయి. కానీ ఈ ప్రైవేటు వ్యక్తులు ఈ హోటల్స్లో మసి, అదేవిధంగా కొబ్బరి బోండాల వాళ్ళు ఆ కొబ్బరి బోండాలు కుట్టిన డిప్పలు, అదేవిధంగా చెత్త చెదారాలు, ఈ వేస్ట్ సంబంధించిన దుర్గంధం పుట్టినటువంటి మాంసం కుట్లోళ్ళు ఆ పేగులు గీగులు లాంటి అన్నీ తీసుకొచ్చి అక్కడ పడేస్తూ ఉన్నారు. 60 అడుగుల రోడ్డుని బ్రహ్మాండమైన దీంతో నిర్మిస్తే దాన్ని ఇంత దుర్భరంగా పెట్టడం ఎంతవరకు సబబు? యాక్చువల్గా ఆ రోడ్డు చీరాల మున్సిపాలిటీకి ఆ రోడ్డు ఎంత కీలకం అంటే, మనం గమనిస్తే ఒంగోలు వెళ్ళే బస్సులు ప్రతి బస్సు మనకి గడియార స్తంభం మీదుగా కొత్తపేట మీదుగా ఆ సందుల్లోంచి ఆ కొత్తపేట పంచాయతీ దగ్గర వంగి ఆ తర్వాత అక్కడ చిన్న టైట్ కార్నర్లో తిరిగి బస్సులు మన బైపాస్కి వెళ్ళే పరిస్థితి. అది కాకుండా ఇంకా రోడ్ లేదు. అదేవిధంగా ఒంగోలు నుంచి చీరాలకు వచ్చే బస్సులు సంపత్ నగర్ మీదుగా, గంజిపాలెం మీదుగా నల్లగాంధి బొమ్మ దగ్గర చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. నల్లగాంధి బొమ్మ దగ్గర ఎలా ఉంటుంది, అక్కడ బస్సులు తిరుగుతూ ఉండాలి. ఆ టైంలోనే కార్లు వెళ్తుంటాయి, ఆ టైంలోనే వెహికల్స్ వెళ్తుంటాయి. చాలా దారుణమైన పరిస్థితి. ఈ 2 దారుణ పరిస్థితులు పోవాలంటే ఈ రోడ్డుని టీటీడీ కళ్యాణ మండపం ఎదురు నుంచి ఇటు భాష్యం స్కూల్ వరకు వచ్చిన 20 అడుగుల రోడ్డుని కనుక చక్కగా సిమెంట్ రోడ్ నిర్మాణం చేస్తే, లేదా తార్ రోడ్ అయినా నిర్మాణం చేస్తే ఈ బస్సులన్నీ టీటీడీ కళ్యాణ మండపం నుంచి ఇటు సంపత్ నగర్ మీదుగా బైపాస్కి వెళ్తాయి. అలాగే బైపాస్ నుంచి వచ్చే బస్సులు కూడా మళ్ళీ సేమ్ ఈ 20 అడుగుల రోడ్లో కూడా టీటీడీ కళ్యాణ మండపం కూడా గడియార స్తంభం మీదుగా బస్ స్టాండ్కి చేరే పరిస్థితి. సో ఇది తక్షణమే చీరాల పురపాలక సంఘం వారు దృష్టిలో తీసుకోవాలి. ఈ రోడ్డు నిర్మాణం చేస్తే పట్టణంలో చక్కని ఈ ట్రాఫిక్ సమస్యకి ముందు మంచి మార్గం చూపిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అది అమ్మయ్య అప్రోచ్ రోడ్ అనే ద్వారా ఈ విషయాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది ఈనాటి గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమం. రేపటి గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమంలో మరికొన్ని వార్తా విశ్లేషణలతో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ చీరాల. గుడ్ మార్నింగ్ చీరాల, పచ్చూరు, అద్దంకి తదితర ప్రాంతాలలో ఏం జరుగుతుంది, ఏ న్యూస్ పేపర్లో ఏమి ప్రచురించారు, ఎక్కడెక్కడ ఈరోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ న్యూస్ పేపర్ దేనికి ప్రయారిటీ ఇచ్చింది తదితర అంశాలను ప్రతిరోజు మీ దృష్టికి తీసుకొచ్చే ఏకైక కార్యక్రమం గుడ్ మార్నింగ్ చీరాల. మీ అభిమాన ఎస్బీసీలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు మీకోసం. గుడ్ మార్నింగ్ చీరాల.